హైదరాబాద్ ఓల్డ్ సిటీని పాకిస్తాన్ తోటి పోల్చడం బీజేపీ వాళ్ళకు ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. ఏనాటి నుంచో దాన్ని పాకిస్తాన్ తోటి పోల్చుతూ ఉంటారు. ఇలా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణను కూడా పాకిస్తాన్ తోటి పోల్చాడు. అంటే ఇదేదో అనుకోకుండా వాళ్ళకు నోరు జారినటువంటి విషయం కాదు ఇది. కనుక వాళ్ళ ప్రోగ్రామింగ్ అది. ఇదంతా పాకిస్తాన్ అనేటువంటి కనుక ఈ తెలంగాణ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వైఖరికి ఇది ఒక నిదర్శనం. అయినా పాకిస్తాన్కు తెలంగాణను మీరు ఎట్లా పోలుస్తారన్న ఆయన? పాకిస్తాన్ విభజనప్పుడు జరిగినటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చిన్నది కాదు కదా. మరి తెలంగాణ ప్రజలు తెలంగాణ పోరాటంలో భాగంగా ఈ గుజరాత్నో లేకపోతే ఆంధ్రలోనో ఎవరినో ఒక్కరి మీద చేసిరా? ఎక్కడన్నా ఒక దాడి జరిగిందా? తమకు తాము ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ సాధించుకోండి తెలంగాణ ప్రజలు. అట్లాంటి తెలంగాణ ప్రజలని పాకిస్తాన్ తోటి పోల్చడం బీజేపీలకే చెల్లింది. అయినా పాకిస్తాన్ విభజన కారకుడు ఎవరు? బ్రిటిష్ వాడు పాకిస్తాన్ విభజనకు మొదటి కారకుడు అయితే అసలు మహమ్మద్ అలీ జిన్నా కన్నా ముందే ఈ దేశం రెండు ముక్కలు కావాలని కోరుకున్నవాడు సావర్కర్. మీరు అవసరమైతే పోయి చదువుకోండి నిరుతో పుస్తకంలో. మహమ్మద్ అలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం కన్నా ముందే ఈ దేశంలో రెండు జాతులు ఉన్నాయి, రెండు జాతులు కలిసి బతకలేవని చెప్పినటువంటి వాడు సావర్కర్ కదా. ఇప్పుడు దక్షిణ భారతదేశం మీద పడ్డరు. మరి దక్షిణ భారతదేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? దక్షిణ భారతదేశ భాషలని అవమానిస్తారు, ఇక్కడ కట్టుబాట్లను వ్యవహరిస్తారు. ఈ దక్షిణ భారతదేశం పట్ల చిన్న చూపు, ఇక్కడ పనులతోటి ప్రభుత్వాన్ని నడుపుతారు, ఇక్కడ డబ్బునంతా తీసుకుపోయి ఉత్తర భారతదేశానికి పెడతారు. మరి బ్రిటిష్ వాళ్ళకు ఉన్నట్టుగా బీజేపీ ప్రభుత్వం కూడా ఏమన్నా దక్షిణ భారతదేశం పట్ల ఆ రకమైనటువంటి వ్యవహారం ఉందా ఏంది? కనుక దక్షిణ భారత ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా బీజేపీ యొక్క కుట్రలు కుతంత్రాలు తెలుసుకోనంత చిన్నవాళ్ళు ఏం కాదు.